ఫైర్ని టచ్ చేస్తే చెయ్యి ఎందుకు వెనక్కి వస్తుంది? యాపిల్ చెట్టు నుండి కిందకి ఎందుకు పడుతుంది? ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఎందుకు ఫ్లో అవుతుంది? బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది? ఈ అన్ని డిఫరెంట్ సీన్స్కి కానీ బేసిక్ రూల్ ఒక్కటే. హై నుండి లోకి మూమెంట్ జరుగుతుంది. హీట్లో హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి హీట్ ఫ్లో అవుతుంది. గ్రావిటీలో హై హైట్ నుండి లో హైట్కి ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. వాటర్లో హై లెవెల్ నుండి లో లెవెల్కి వాటర్ ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిసిటీలో హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్కి కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ డిఫరెన్స్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఎలక్ట్రానిక్స్ అంతా ఈ ఐడియా మీదనే బిల్డ్ అవుతుంది. ఫైర్ని టచ్ చేస్తే మన చెయ్యి ఎందుకు వెంటనే తీసుకుంటాం? ఫైర్కి హై టెంపరేచర్ ఉంటుంది, మన చేతికి లో టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హీట్ ఫైర్ నుండి మన చేతికి ఫ్లో అవుతుంది. అందుకే మనకి పెయిన్ అనిపిస్తుంది. హీట్ అంటే మ్యాజిక్ కాదు, హీట్ అంటే ఫ్లో. హై టెంపరేచర్ నుండి లో కి హీట్ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో జరిగేదానికి కారణం టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ కూడా మూవ్ కాదు. యాపిల్ చెట్టు నుండి కిందకి ఎందుకు పడుతుంది? చెట్టు మీద ఉండగా యాపిల్కి హై హైట్ ఉంటుంది, కిందకి వచ్చాక లో హైట్ ఉంటుంది. ఈ హైట్ డిఫరెన్స్ వల్ల యాపిల్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. గ్రావిటీ అంటే అదే. ఇది న్యాచురల్ ఫ్లో. హైట్ నుండి లో హైట్కి ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. హైట్ డిఫరెన్స్ లేకపోతే మూవ్మెంట్ కూడా ఉండదు. ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఎందుకు కిందకి ఫ్లో అవుతుంది? ట్యాప్లో వాటర్కి హై లెవెల్ ఉంటుంది, బకెట్ ఆర్ సింక్లో లో లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ డిఫరెన్స్ వల్ల వాటర్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది డ్యూ టు గ్రావిటీ. స్లోప్ ఉంటే వాటర్ ఫ్లో అవుతుంది. రూల్ సింపుల్. హై లెవెల్ నుండి లో లెవెల్కి వాటర్ ఫ్లో అవుతుంది. ఈ డిఫరెన్స్ని మనం లెవెల్ అంటాం. డిఫరెన్స్ లేకపోతే ఫ్లో కూడా ఉండదు. బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది? బ్యాటరీలో ఒక సైడ్ హై పొటెన్షియల్ ఉంటుంది, ఇంకో సైడ్ లో పొటెన్షియల్ ఉంటుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల కరెంట్ వైర్లో ఫ్లో అవుతుంది. కరెంట్ బల్బ్లో పాస్ అయితే బల్బ్ గ్లో అవుతుంది. ఎలక్ట్రిసిటీ అంటే మ్యాజిక్ కాదు, ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో. హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్కి కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే కరెంట్ కూడా ఉండదు, బల్బ్ కూడా గ్లో కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఫైర్ ఆఫ్ ఉంటే చెయ్యికి హీట్ ఉంటుందా? యాపిల్ చెట్టు మీద ఉంటే కిందకి పడుతుందా? ట్యాప్ క్లోజ్ చేస్తే వాటర్ ఫ్లో అవుతుందా? బ్యాటరీ కనెక్ట్ చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే బల్బ్ గ్లో అవుతుందా? ఆన్సర్ సింపుల్. లేదు. డిఫరెన్స్ ఉంటేనే ఫ్లో, డిఫరెన్స్ లేకపోతే మూవ్మెంట్ కూడా లేదు. ఈ యొక్క రూల్ని అర్థం చేసుకుంటే ఎలక్ట్రిసిటీ హాఫ్ కంప్లీట్. డిఫరెన్స్ ఎలా వస్తుంది? హీట్లో హీటర్ ఆన్ చేస్తేనే హై టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. వాటర్లో పంప్ వర్క్ చేస్తేనే వాటర్ హై లెవెల్కి వెళ్ళగలుగుతుంది. ఎలక్ట్రిసిటీలో బ్యాటరీని ఛార్జ్ చేస్తేనే హై పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. అంటే ఫ్లో జరగాలి అంటే ముందు డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఈ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే డిఫరెన్స్ లేదు, డిఫరెన్స్ లేకపోతే మూవ్మెంట్ కూడా లేదు. ఈ యొక్క రూల్ని అన్ని డొమైన్స్లో ఒకటే. ఇప్పుడు మనం ఈసీఈకి ఎంటర్ అయ్యాం. ఎలక్ట్రిసిటీలో హై పొటెన్షియల్ని మనం వోల్టేజ్ అంటాం. ఆ వోల్టేజ్ వల్ల వైర్లో ఫ్లో అయ్యేది కరెంట్. ఆ కరెంట్ని కంట్రోల్ చేసేది రెసిస్టెన్స్. వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఈసీఈ అంటే ఫార్ములాస్ కాదు, ఈసీఈ అంటే ఫ్లోని అర్థం చేసుకోవడం, కంట్రోల్ చేయడం. ఈ బేసిక్స్ క్లియర్ అయితే సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోస్లో వోల్టేజ్, కరెంట్